ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026లో యాక్షన్ పీక్స్ లో ఉంది. ఈ రోజు జరగబోయే మ్యాచ్ నెంబర్ 5 లో మనందరి ఫేవరెట్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యూపీ వారియర్స్ తో తలపడబోతుంది. మొదటి మ్యాచ్ ముంబై ఇండియన్స్ పై లాస్ట్ బాల్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన ఆర్సీబీ అదే జోష్ను కంటిన్యూ చేస్తుందా, లేదా గుజరాత్ చేతిలో ఓడిపోయిన యూపీ వారియర్స్ తన మొదటి విజయాన్ని నమోదు చేస్తుందా? పిచ్ రిపోర్ట్ ఏంటి, తుది జట్లు ఎలా ఉండబోతున్నాయి, మ్యాచ్ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా రెండు జట్ల పరిస్థితి చూద్దాం. ఆర్సీబీ ఈ సీజన్ లో అదిరిపోయేలా స్టార్ట్ చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ పై స్మృతి మందన సేన లాస్ట్ బాల్ విజయం సాధించి పాయింట్స్ టేబుల్లో 3వ స్థానంలో ఉంది. మరోవైపు యూపీ వారియర్స్ తన మొదటి మ్యాచ్ లో గుజరాత్ జైంట్స్ చేతిలో కేవలం 10 పరుగుల తేడాతో ఓడిపోయింది. బ్యాటింగ్ పర్వాలేదనిపించినా బౌలింగ్ లో మెరుగుపడాల్సి ఉంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచి పాయింట్స్ టేబుల్ ఖాతాని తెరవాలని మెగ్లానింగ్ టీం గట్టిగా పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ సోమవారం జనవరి 12న ఈవినింగ్ 7:30కి నావీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. పిచ్ రిపోర్ట్. ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కి అనుకూలంగా ఉన్నా మ్యాచ్ సాగే కొద్దీ స్లో అయ్యే ఛాన్స్ ఉంది. ఈ వెన్యూలో ఇప్పటి వరకు జరిగిన 3 మ్యాచ్ల్లో 2 సార్లు మొదటి బ్యాటింగ్ చేసిన టీం గెలిచింది. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఖచ్చితంగా బ్యాటింగ్ ఫస్ట్ ఎంచుకునే అవకాశం ఉంది. మంచి స్కోర్ బోర్డు మీద పెడితే డిఫెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూద్దాం. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ 6 సార్లు తలపడగా ఆర్సీబీ 3 సార్లు గెలిచింది. యూపీ వారియర్స్ 2 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ లో ఫలితం తేలలేదు. లాస్ట్ టైం 2025లో జరిగిన మ్యాచ్ లో యూపీ వారియర్స్ గెలిచింది. కానీ ఈసారి సీన్ మారేలా ఉంది. కీ ప్లేయర్స్ టు వాచ్. బ్యాటింగ్ లో స్మృతి మందన సూపర్ ఫామ్ లో ఉంది. ఈ మ్యాచ్ లో కూడా ఆమె చెలరేగే అవకాశం ఉంది. ఇక బౌలింగ్ లో దీప్తి శర్మ మీదని అందరి కళ్ళు. T20 బౌలర్ ర్యాంకింగ్ లో నెంబర్ 1 అయిన దీప్తి మొదటి మ్యాచ్ లో నిరాశపరిచిన ఈ మ్యాచ్ లో స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరు గెలుస్తారు? ప్రస్తుతం ఉన్న మూమెంటం చూస్తే ఆర్సీబీ చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా వారి ఓపెనింగ్ మరియు మిడిల్ ఆర్డర్ బ్యాలెన్స్ బాగుంది. అయితే యూపీ వారియర్స్ లో మెగ్లానింగ్, ఎకల్స్టోన్ లాంటి మ్యాచ్ విన్నర్స్ ఉన్నారు. బట్ వారిని తక్కువ అంచనా వేయలేం. పిచ్ కండిషన్స్ మరియు రీసెంట్ ఫామ్ ప్రకారం నా అంచనా ఆర్సీబీ గెలుస్తుంది. వరుసగా 2వ విజయాన్ని సాధించే ఛాన్స్ ఎక్కువగా ఉంది. మరి మీరేమనుకుంటున్నారు? ఆర్సీబీ మరోసారి గెలుస్తుందా, లేక యూపీ వారియర్స్ సర్ప్రైజ్ చేస్తుందా? కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.